మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మాస్టర్ ప్లాన్‌లోని ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్‌లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కామారెడ్డి మున్సిపల్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అయితే ఈ మాస్టర్ ప్లాన్ అనేది 1195 ఎకరాలు 8 విలీన గ్రామాలను కలుపుకొని ఉంది. దీంట్లో గ్రీన్ జోన్లు సైతం ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి ఈ ఇండస్ట్రియల్ అండ్ గ్రీన్ జోన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దీంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ చేయడం వల్ల మాకు రైతుగా ఉండలేకపోతున్నారు. ఈ ఫ్యాటిలైజర్స్ మేము వ్యవసాయం చేసుకోవడం కోసమే మేము ఇక్కడ పంట కోసం మేము ఉంచినాం. కాకపోతే ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ చేయడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం దీనిపైన పునరాలోచన చేయాలి. గత ప్రభుత్వం చేసింది, రైతులకు చెప్పపెట్టకుండా చేసింది. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ఇక్కడ కామారెడ్డి నిజాం సాగర్ చౌరస్తాలో ఎన్నికల సాక్షి చెప్పిండు. ఏమని చెప్పిండంటే మేము అధికారంలోకి వస్తే ఎత్తేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ మాటకు కట్టుబడి ఉండాలని మేము నిర్ణయిస్తాం. అయితే ఇప్పుడు దీన్ని హోల్డ్లో పెట్టిరు కానీ ప్రభుత్వానికి రద్దు చేసే అధికారం ఉంది. ప్రభుత్వం స్పందించి తక్షణమే రద్దు చేయాలి. ఇది రద్దు చేసే వారికి ఆమరణ నిరాహార దీక్ష కామారెడ్డి మున్సిపల్ ఎదుట కొనసాగుతూ ఉంటుంది. నిన్న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఈరోజు 2వ రోజుకు చేరింది. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం బాధాకరం. ఇప్పటికైనా స్పందించి ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్‌లోని ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోతున్నా దీనిపై స్పందించకపోవడం బాధాకరం. ఈ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి నిజాం సాగర్ చౌరస్తా సాక్షిగా ఎన్నికల ప్రచారంలో మేము అధికారంలోకి వస్తే మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను రద్దు చేసి మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. లేని యెడల ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేయాలా కృషి చేస్తామని, ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి మా రైతుల పక్షాన నిలబడాలని కోరుతాము. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి సార్ ఈ విషయాన్ని. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లలేము. ఆల్రెడీ ఎమ్మెల్యేకు తెలిసే ఉంటది. ఆల్రెడీ ఎమ్మెల్యే కూడా దీని విషయంలో 1 year 45 రోజుల పాటు మాతో పార్టిసిపేట్ చేసారు. మాతో ఆల్రెడీ ఎమ్మెల్యేకి ప్రాబ్లం అనేది తెలుసు. కాకపోతే ఆయన కూడా మాట్లాడితే బాగుంటుంది ఈ విషయం పైన. అతనికి గత 3 రోజుల నుంచి శ్రీకాంత్ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం అయితే అమర నిరాహార దీక్ష చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు మద్దతుగా ఈరోజు అన్ని గ్రామాల రైతులను కూడా ఇక్కడికి రావడం జరిగింది. శ్రీకాంత్ గారికి మద్దతు తెలపడం జరిగింది. మరి ఇక్కడ మేము రైతులందరూ కలిసి, ఎందుకంటే ఆయన కూడా ఒక రైతు కాబట్టి, రైతు లేని రాజ్యం లేదు కాబట్టి ఆయన రైతు కూడా ఇక్కడ అమర నిరాహార దీక్ష చేస్తే బాగుండదు. కాబట్టి మేము రైతులందరూ కూడా వచ్చి ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేసి మేము ఆయన ఇలా దీక్ష విరమింపజేసినాము. ఇది విరమణ కాదు, ఎందుకంటే మేము ఇక్కడ అందరం కూడా రైతులందరం కూడా ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో పాటు ఏంటంటే మాకు ఎవరైతే ఎలక్షన్స్ కంటే ముందు మాకు హామీ ఇచ్చిరో, మాకు ఒక ధైర్యం చెప్పిరో, అప్పుడు మేము ఎలక్షన్స్ కంటే ముందు కూడా కేటీఆర్ గారు కూడా స్వయంగా సచివాలయంకి పిలిచి రైతులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి మేము ఖచ్చితంగా ఈ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నామని చెప్పేసి కూడా పేపర్ ప్రకటన మరియు మీడియా ప్రకటన అన్ని రకాలుగా ప్రకటనలు చేసింది. కాబట్టి మేము ఆ రోజు కేటీఆర్ గారిని నమ్మి మేము అప్పుడు విరమణ చేసిన మాస్టర్ ప్లాన్ ఉద్యమాన్ని మరి ఇప్పటికి కూడా మాకు ఒక జీవో కాపీ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. ఇప్పటికీ కూడా మేము ప్రభుత్వ పెద్దలందరినీ కూడా రేపటి నుండి కలవబోతున్నాము. వాళ్ళు కూడా మాకు ఖచ్చితంగా పెద్దలందరూ కూడా రాజకీయ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా శబరిల్ గారికి ఇట్లా వాళ్ళందరూ కలిసి మాకు ఖచ్చితంగా జీవో కాపీ ఇప్పించాలి. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్ కంటే ముందు హామీ ఇచ్చారు కాబట్టి ఆ జీవో కాపీ ఇచ్చినాకనే ఉద్యమం ఆగుతుంది. లేదు అని అంటే ఈ యొక్క ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తాము. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మా రైతుల పక్షాన, ఎందుకంటే అందరు పొలం నాట్లలో ఉన్నారు కాబట్టి ఎవరు ఈరోజు ఎక్కువ రాలేకపోతున్నారు. ఇంకొక 2-3 రోజులైతే పొలం నాట్లు అన్నీ అయిపోతాయి కాబట్టి రైతులందరూ కూడా పనేమి ఉండదు. కాబట్టి మేము కూడా అందరికీ చాలా టెన్షన్ పడుతున్న రైతులు. కాబట్టి రాబోయే రోజులలో కూడా మాకు జీవో కాపీ కనుక మాస్టర్ ప్లాను రద్దు చేస్తున్నామని జీవో కాపీ కనుక ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. రైతుల ఐక్యత వర్ధిల్లాలి.